మీకు గుర్తుందా? చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కావాలని కొంతమంది తన లుక్స్ బాగోలేవని ట్రోల్ చేస్తూ వచ్చారు. మిగతా హీరోస్తో పోలిస్తే తన లుక్స్ అంత బ్యాడ్ కాదు, అయినా సరే తనని ట్రోల్ చేశారు. ఇదంతా ఒక పక్క అయితే, నెపో కిడ్ అనే ట్యాగ్ ఇంకొక పక్క. మా నాన్న చిరంజీవి అయితే నేను కూడా హీరో అయిపోతానని, యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా సరే చిరంజీవి కొడుకు కాబట్టి ఇన్నాళ్ళు నడిపించుకుంటూ వచ్చేస్తున్నారని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే వీటన్నింటి గురించి చరణ్ ఎప్పుడూ కూడా బాధపడలా. తను చేసే యాక్టింగ్, తనకున్న కన్సిస్టెన్సీ, ప్రేక్షకులకి కొత్తదనాన్ని పరిచయం చేయాలనే తపన తనని ఈ స్టేజ్కి తీసుకొచ్చి పెట్టింది. అప్పుడు కావాలనే ట్రోల్ చేసిన వారు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఏంటంటే, రామ్ చరణ్ అన్న వీటన్నింటినీ ఎలా అధిగమించుకుంటూ వచ్చాడు, ఇంత పెద్ద స్టార్గా తను ఎలా ఎదిగాడు అన్నది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఎప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే మా నాలెడ్జ్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రామ్ చరణ్ అన్న 1985 మార్చ్ 27 పుట్టాడు. తన చిన్నప్పుడంతా మద్రాసులోనే ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్లో తన తండ్రి మెగాస్టార్ ఒక పెద్ద స్టార్ అని తెలుసు, కానీ ఇంత పెద్ద సూపర్ స్టార్ అని, తను సృష్టించిన సామ్రాజ్యానికి వారసుడు తనేనని ఎప్పుడూ కూడా తెలీదు. చరణ్ అన్న చిన్నప్పుడు చాలా కూల్ అండ్ కామ్గా ఉండేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఎక్కువగా పెరుగుతూ వచ్చాడు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆ ఫైరీ బ్రాండ్ బయటకు వచ్చింది, కానీ ఒకప్పుడైతే తను కూడా పుస్తకాలు చదువుకుంటూ చాలా కూల్ అండ్ కామ్గా ఉండేవారు. సో పీకే గారి దగ్గర నుంచే రామ్ చరణ్ అన్న కూడా ఆ క్వాలిటీస్ని నేర్చుకుంటూ వచ్చాడు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాల్లోకి రాలేదు. చిన్నప్పుడంతా చరణ్ని, శ్రీజని చూసుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే, తండ్రి ఆంధ్రప్రదేశ్లో ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆర్సీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అయితే చరణ్కి చిన్నప్పుడు హార్స్ రైడింగ్ అంటే చాలా బాగా ఇష్టం. సో దాంట్లోనే కొంచెం కష్టపడైనా సరే హార్స్ రైడింగ్ నేర్చుకుని చాలా మెడల్స్ కూడా సంపాదించాడు. ఇలా సాఫీగా గడిచిపోతుంది. కానీ కెరీర్ సంగతి ఏంటి? ఒకవైపు చిరంజీవి గారి వారసుడు చరణేనని చాలామంది వేచి చూస్తూ ఉంటున్నారు, తను ఎప్పుడు వస్తాడని. ఇలా 1918 ఆ ఏజ్ వచ్చేటప్పటికి తనకి క్రికెట్ మీద కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో నెట్స్కి వెళ్ళి ప్రాక్టీస్ కూడా చేసేవాడు. అండ్ దీంతోపాటు కార్స్ కూడా ఇష్టం ఉండడంతో పెద్ద అయిన తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ నడుపుతానని చెప్పి కొన్నిసార్లు చెప్పేవాడంట. కానీ ఇలా కన్ఫ్యూజన్లో ఉండే టైంలో చిరంజీవి గారి దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్స్ స్టోరీస్ చెప్పడానికి వస్తూ ఉండేవారు. చిరంజీవి గారికి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చరణ్ కూడా పక్కన ఉండేవాడు. అప్పుడప్పుడు మెగాస్టార్ యొక్క సెట్స్కి కూడా విజిట్ చేసి చరణ్ చూస్తూ ఉండేవాడు. అంతేగాని ఇండస్ట్రీలోకి వెళ్దామని ఎప్పుడూ కూడా ఆలోచన లేదు. అయితే కొన్నిసార్లు కొంతమంది డైరెక్టర్లు మాత్రం, నీ ముందు ఒక సువర్ణ అవకాశం ఉంది, అదంతా వదిలేసుకుని ఎక్కడికో వెళ్దామని అనుకుంటున్నావు, నీ ఆలోచన ఏంటన్నది మాకు తెలియదు, కానీ నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం బాగుంటుందని చాలామంది సజెషన్స్ ఇచ్చేవారంట. కానీ చిరంజీవి గారు మాత్రం చరణ్ని ఇదే చేయాలని చెప్పి ఎప్పుడూ కూడా పట్టుబట్టలేదు. తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తాడని చెప్పి చిరంజీవి గారు లైట్ తీసుకున్నారు. ఇలా ఒకవైపు చిరంజీవి గారి యొక్క డైరెక్టర్స్ చరణ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి వన్ ఫైన్ డే నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నానని చెప్పి చరణ్ చెప్పేశాడంట. అయితే మొదట్లో సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పి డౌట్లోనే ఉండేవారు చిరంజీవి గారు. కానీ ఈ మాట చెప్పడంతో ఇంతకన్నా సంతోషమేముందని బేగం మధ్యలోనే స్టాప్ చేయించి ముంబైకి పంపించి 4 months యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ చేయించారు. కానీ యాక్టింగ్ స్కూల్ ఒక పక్కన పెడితే ఎదురుగా 30 ఏళ్ళ అనుభవం ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. అంతకంటే యాక్టింగ్ స్కూల్ ఏముంటుంది? ఒకవైపున తను కూడా చాలా సజెషన్స్ ఇస్తూ ఉండేవారు. ఇక అశ్విని దత్ గారి బ్యానర్లో చరణ్ ఒకవేళ సినిమా కనుక తీస్తే ఫస్ట్ సినిమా నా బ్యానర్లోనే చేయాలని చెప్పి చిరంజీవి గారి దగ్గర మాట తీసుకున్నారంట. సో అనుకున్న విధంగానే పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్గా చిరుత సినిమా స్టార్ట్ అయింది. సో అలా చిరుత సినిమా రిలీజ్ అయింది. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒకవైపు చిరంజీవి గారు అదే ఫీల్డ్లో ఉన్నారు, అండ్ అలాగే బాబాయ్ కూడా అదే ఫీల్డ్లో ఉన్నారు. ఇక వాళ్ళిద్దరిని మ్యాచ్ చేస్తూ వాళ్ళ స్టార్డమ్ని రీచ్ అయ్యే విధంగా తను వెళ్తాడో లేదో అనే డౌట్లో ఉన్నారు. ఇంకోవైపు చిరంజీవి గారి యొక్క గ్రేజ్ అండ్ డ్యాన్స్, ఇక థియేటర్స్లోకి వెళ్ళగానే ఆ డ్యాన్స్ని మ్యాచ్ చేస్తాడా అని చెప్పి చాలామందికి డౌట్ ఉండేది. ఇక ఒక్కసారిగా చిరుతలో ఏక్ బార్ సాంగ్ పడగానే ఇక అచ్చు దింపేశాడని, చిరంజీవి గారు డ్యాన్స్ని మ్యాచ్ చేయగలనని చెప్పి అందరూ కూడా అనుకునే స్టేజ్కి తీసుకువెళ్ళాడు. ఇక ఆఫ్టర్ చిరుత చరణ్ని ఒక మంచి యాక్టర్గా మార్చాలి, సో అలాంటి కథ ఏమైనా ఉందా అని చెప్పి చిరంజీవి గారు అరవింద్ గారికి సజెషన్ ఇవ్వగా, అరవింద్ గారు ఆల్రెడీ ఒక కథను విన్నారంట రాజమౌళి గారి దగ్గర, అదే మగధీర. యాక్టింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఈ కథ చాలా బాగా సూట్ అవుతుందని చెప్పి అరవింద్ గారు రాజమౌళి గారికి సజెషన్ ఇవ్వగా మగధీర సెట్స్ మీదకి వెళ్ళింది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చరణ్ని యాక్టర్గా కాదు ఒక సూపర్ స్టార్గా మార్చేశారు. ఇక మగధీర సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులని చెరిపేసి ఒక కొత్త రికార్డుని నెలకొల్పారు. రా స్టేజ్లో ఉన్న చరణ్ని ఒక షార్ప్ నైప్గా ఎస్ఎస్ఆర్ గారు తయారు చేశారు. కానీ ఆ టైంలోనే చరణ్ దగ్గర చాలా పొటెన్షియల్ ఉందని ఎస్ఎస్ఆర్కి అర్థమైందంట. అయితే మగధీరాని దృష్టిలో పెట్టుకోకుండానే మగధీర రన్నింగ్లో ఉండగానే ఆల్రెడీ ఆరెంజ్ సినిమాకి సైన్ చేశారంట.
అప్పటికే ఫ్యాన్స్ చరణ్ని ఒక స్టేజ్లోకి తీసుకువెళ్ళి నిలబెట్టేశారు. కానీ ఆ తర్వాత ఇలాంటి ఫిల్మ్ రావడంతో యాక్సెప్ట్ చేయలేకపోయారు. కానీ ఇప్పటికీ కూడా ఆ ఫిల్మ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆ సినిమా చూసిన ప్రతిసారి కూడా ఒక కొత్త స్టోరీ ఇప్పటికీ కూడా కనెక్ట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఇక సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ సాంగ్స్ వింటుంటే అలా మత్తులోకి వెళ్ళిపోతాం. కానీ ఆరెంజ్ సినిమా తర్వాత చరణ్ దగ్గరికి చాలా కథలు రావడం మానేశాయి. ఈ టైంలోనే రియల్ ఫేసెస్ బయటపడ్డాయి. సక్సెస్ ఉన్నప్పుడు మన చుట్టూ చాలామంది జనాలు ఉంటారు. సక్సెస్ లేకపోతే మాత్రం ఎవ్వరూ రారు. కానీ సక్సెస్ ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలని చెప్పి పీకే గారు ఒక సజెషన్ ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు చరణ్ లైఫ్లో చాలా మంచి రోల్ని ప్లే చేశారు. ఇక ఆ తర్వాత కేవలం ఒక్క సినిమా మాత్రమే తీసిన సంపత్ నంది గారి ఛాన్స్ ఇచ్చారు, రచ్చా మూవీ. దీంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి చిరంజీవి గారు ఈ స్క్రిప్ట్ని ఫైనల్ చేశారు. స్టార్టింగ్ స్టేజ్లో చరణ్ యొక్క స్క్రిప్ట్ని చిరంజీవి గారే వినేవారు. చాలా మార్పులు చేర్పులు చేసిన తర్వాతే సెట్స్ మీదకి తీసుకువెళ్ళేవారు. అదేవిధంగా రచ్చ, నాయక్ ఈ రెండు కూడా సెట్స్ మీదకి వెళ్ళాయి. ఈ రెండు కూడా మంచిగా కమర్షియల్ హిట్లే. కానీ చరణ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఇవి సరిపోవు. ఒకవైపున వచ్చిన ప్రతి డైరెక్టర్ కూడా చిరంజీవి గారి యొక్క రెఫరెన్స్ని తీసుకుని కొన్ని సీన్స్ చిరంజీవి గారిలాగే చేయాలని చెప్పి డైరెక్టర్స్ చెప్తూ ఉండేవారు. కానీ దాన్ని చరణ్ ఎప్పుడు కాదనేవారు కాదు. డైరెక్టర్స్ చెప్పేటట్టుగానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ చరణ్ మనసులో మాత్రం తనకంటూ ఒక కొత్త స్టైల్ని ఏర్పరచుకోవాలని చాలా రోజుల నుంచి ఉంది. ఇక ఆ టైంలోనే చరణ్ అన్న ఒక కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉండేవాడు. ఏదో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కానీ ఒక మంచి సినిమా పడట్లేదని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటే, మరోవైపు మాత్రం ట్రోలర్స్ కన్నా కూడా చరణ్ అన్న మీద పడింది. చరణ్ అన్న మీద, తన ఫేస్ మీద, తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. కొంతమంది అయితే బహిరంగంగానే చరణ్ అన్న యొక్క కింది దవడ అంతగా బాగోదని బహిరంగ సభల్లో చెప్పేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. రామ్ చరణ్కి ఇక్కడ సరిగ్గా ఉండదు, దాన్ని కొంచెం ఆపరేషన్ చేసి సెట్ చేయడం. ఇలా లో ఫేజ్లో ఉన్నప్పుడే చరణ్కి ఇంకో ఎదురు దెబ్బ తగిలింది. అదే బాలీవుడ్ డెబ్యూ జంజీర్ మూవీ. జంజీర్ మూవీ అనేది అమితాబ్ బచ్చన్ గారిని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా బాలీవుడ్కి పరిచయం చేసిన సినిమా. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా దాన్ని రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయింది. వుడెన్ ఫేస్ అని చరణ్కి ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇక క్రిటిక్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా దారుణంగా క్రిటిసైజ్ చేశారు. వీటన్నింటినీ కూడా చరణ్ పెద్దగా పట్టించుకోలేదు. జస్ట్ అలా నార్మల్గా కామ్ అండ్ కూల్గా వాటన్నింటినీ ఎదుర్కొంటూ వచ్చాడు. ఇక జంజీర్తో పాటు ప్యారలల్గా షూట్ చేసిన ఎవడో మూవీ పోస్ట్ మన్ అవుతూ తర్వాత రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా కమర్షియల్గా పర్లా హిట్ టాక్ తెచ్చుకుంది, మంచి కలెక్షన్ తెచ్చిపెట్టింది. ఇక దాని తర్వాత గోవిందుడందరూ వాడే బ్రూస్లీ ఏదో సినిమాలు చేస్తున్నాడు కానీ జస్ట్ అలా రిలీజ్ అయ్యి అలా వెళ్ళిపోతున్నాయి అంతే. పెద్దగా ఎవరో పట్టించుకోవట్లే. చరణ్ అన్న లైఫ్లో ఇది ఒక లీస్ట్ ఫేస్. మనం గమనిస్తే మగధీర సినిమా నుంచి బ్రూస్లీ వరకు గ్రాడ్యువల్ డౌన్ కానీ లేదంటే స్ట్రైట్ లైన్ కానీ మళ్ళీ డౌన్ కానీ ఒక్క హై కూడా కనబడదు. అప్పుడెప్పుడో కెరీర్ మొదట్లో ఆరెంజ్ సినిమాతో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అది బ్యాక్ ఫైర్ అవడంతో ఇక ఎక్స్పెరిమెంట్ జోలికి వెళ్ళడం మానేశారు. అలాంటి టైంలో ఒక్క సజెషన్, చరణ్ అన్న లైఫే మారిపోయింది. అది ఇచ్చింది ఎవరంటారా? మణిరత్నం గారు. ఆ సజెషన్ ఏంటంటే, చరణ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, కమర్షియల్ సినిమా చేస్తున్నంత వరకు డబ్బులు బాగా వస్తాయి. కానీ జనం గుండెల్లో నిలిచిపోవాలంటే నీ యాక్టింగ్ బయటపడాలి. అలాంటి యాక్టింగ్ బయటపడాలంటే కొత్త కథల వైపు వెళ్ళాలి. ఈ సజెషన్ చరణ్లో ఉన్న ఒక కొత్త యాక్టర్ని బయటికి తీసుకొచ్చింది, తనని ఇంకా పదునుగా మార్చింది. అలాంటి టైంలోనే ధ్రువ, రంగస్థలం ఈ రెండు సినిమాలు కూడా వచ్చాయి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు, ఇంకా ఫిట్గా మారాడు. ధ్రువ సినిమాలో అయితే ఆ టైటిల్ సాంగ్ పెట్టుకుని ఎంతమంది జిమ్కి వెళ్ళి బాడీలు పెంచారన్నది ఇప్పటికీ కూడా లెక్కలేదు. ఇక ఆ తర్వాత రంగస్థలం సినిమా రామ్ చరణ్ని ఒక స్టేజ్లో నిలబెట్టింది. కంప్లీట్ యాక్టర్ని బయటికి తీశారు సుకు గారు. అంతకు ముందు వరకు ప్రతి సినిమాలోనూ కూడా చరణ్ అన్నే కనబడేవాడు. ఆ క్యారెక్టర్స్ కనబడేవి కాదు. కానీ చిట్టుబాబు క్యారెక్టర్ మాత్రం రామ్ చరణ్ అన్న కనబడలా. చిట్టుబాబు మాత్రమే కనబడ్డాడు. అంతలా యాక్ట్ చేశాడు. ఇంకా ఫైనల్లో వచ్చే ఆ మాస్ బీట్కి చరణ్ ఇచ్చే యాక్టింగ్కి ఒక పీక్ రేంజ్ అని చెప్పాలి. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇక రామ్ చరణ్ కెరీర్ మారిపోయింది. చరణ్ అన్న కొత్త స్టోరీస్ని ఎంచుకుంటున్నాడు అని జనాలకు అర్థమైంది. ఇక ఆ టైం నుంచే చరణ్ అన్న ఆఫ్ స్క్రీన్లో ఉన్న యాటిట్యూడ్ కూడా మార్చుకుంటూ వచ్చాడు. ఒకప్పుడైతే ఎక్కడో కొంత అప్పుడప్పుడైనా సరే కొంచెం రగడగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా కామ్ అండ్ కూల్గా ఉంటూ వచ్చాడు. ఎక్కడ కూడా ఒక్క చిన్న మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. తను వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ ఒక పీక్ స్టేజ్లోకి వెళ్తుంది. స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా బాగా మారింది అనుకునే టైంలోనే ఆల్రెడీ పాతగా ఇచ్చిన ఒక కమిట్మెంట్ ఉండిపోయింది. అదే వినయ విధరామ. బోయపాటి గారితో తీసిన ఈ సినిమా అయితే ఇల్లాజికల్ సీన్స్తో జనరల్ ఆడియన్స్నే కాదు ఫ్యాన్స్ని కూడా చిర్రాకు రప్పించేశారు. కానీ అదేదో చూసి చూడనట్టుగా ఫ్యాన్స్ అందరూ వదిలేశారు అంతే. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ అన్న లైఫ్లోనే ఒక పీక్ స్టేజ్ వచ్చింది, RRR. ఆల్రెడీ జక్కన్న మగధీర సినిమాతో రామ్ చరణ్ని ఒక స్టార్ హీరోగా చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలామందికి సమాధానం చెప్పే స్టేజ్ వచ్చింది.
ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో ఎక్స్ప్రెషన్స్ కూడా పలకని ఒక వుడెన్ ఫేస్ని తీసుకొచ్చి జంజీర్ మూవీ ఇక్కడ తీయించారని ఎవరైతే బాలీవుడ్ మీడియా క్రిటిసైజ్ చేశారో వాళ్ళందరికీ కూడా అదే పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్తో సమాధానం చెప్పాడు. ఎవరైతే క్రిటిసైజ్ చేశారో వారందరూ కూడా రామ్ చరణ్ యాక్టింగ్కి RRR తర్వాత ఫిదా అయిపోయారు. ఇలా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త నుంచి చాలా నేర్చుకుంటూ వచ్చాడు. ఓపిక, అనుకువ, కన్సిస్టెన్సీ ఇలా చాలా విషయాల్ని తను నేర్చుకుంటూ అండ్ అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మణిరత్నం గారు ఇలా చాలామంది సజెషన్స్తో ఇంత పెద్ద స్థాయికి ఎదగలిగారు. అండ్ ఈ వీడియోలో మనం చెప్పాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, అదే నెపోటిజం. నెపోటిజం అనేది ఇండస్ట్రీలోకి రావడానికి ఒక పాత్ మాత్రమే, కానీ ఇక్కడ టాలెంట్ లేకపోతే ఎవరు ఎదగరు. ఆ విషయానికి వస్తే మన స్టార్ హీరోస్ అందరూ కూడా నెపో కిడ్సే. ఒకప్పుడు వాళ్ళ తాతలు తండ్రులు వేసిన రోడ్ల మీదే ఇప్పుడు మన స్టార్ హీరోస్ నడుస్తున్నారు. కానీ ఇక్కడ టాలెంట్ లేకపోతే వాళ్ళు వేసిన రోడ్డు కూడా ముళ్ళ బాటలా కనిపిస్తుంది. అయితే రామ్ చరణ్ విషయానికి వస్తే తన తండ్రి బాబాయ్ వేసిన రోడ్డు మీద తను నడిచాడు, కానీ తన టాలెంట్తోనే ఎంతకాలం ఎదుగుతూ వచ్చాడు. గ్లోబల్ స్టేజ్కి వెళ్ళాడు, RRRతో ఆస్కార్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు 1 మంత్లో పెద్ది కూడా రిలీజ్ అవుతుంది. తన ఫేస్ మీద చాలామంది క్రిటిసైజ్ చేశారు, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాడు. పెద్ది లుక్స్ ఇప్పటికే రిలీజ్ అయిపోయాయి, ఎలా ఉన్నాయో చూశారు కదా. పక్కా హిట్ కొడతాడు రామ్ చరణ్ అన్న. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైం ఉన్నా సరే మన నాలెడ్జ్ వత్తి అనిపిస్తే ఒక్క లైక్ ఇచ్చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బై బై, హ్యావ్ ఎ గుడ్ డే.